ఏమైందన్న జరిగిన విషయం చెప్పు అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం బొప్పాపూర్. నేను క్యూ న్యూస్లో రిపోర్టర్గా చేస్తా. అయితే గత వారం రోజుల క్రితం అంటే సోమవారం రోజున అంగన్వాడికి మా కొడుకు అంగన్వాడికి పోతాడు. అంగన్వాడికి పోతే కోడిగుడ్లు పెట్టకపోయేసరికి నేను 3 గంటలకు మా కొడుకుని తీసుకురానికి పోయేసరికి మా కొడుకుని అడిగిన కోడిగుడ్లు పెట్టిరా లేదా అంటే పెట్టలేదు అన్నాడు. ఎందుకు పెట్టలేదని నేను అంగన్వాడి టీచర్ అన్న ప్రశ్నిస్తే ఏమన్నారంటే స్టాక్ లేదు, కోడిగుడ్లు లేవు అని అన్నారు. లేవనంటే నేను DWO లక్ష్మీరాజన్ సార్కును CDP ఉమరానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన. మరి కోడిగుడ్లు ఇన్ టైంలో మీరు స్టాక్ ఎందుకు పంపిస్తలేరు? మరి అంగన్వాడి పిల్లలను పంపిస్తున్నాము, మరి వాళ్ళకి ఏంటంటే పౌష్టికాహారం లభించాలి, వీళ్ళు బడికి అలవాటు కావాలని పంపిస్తున్నాము. మరి ఇట్లా కోడిగుడ్లు ఎందుకు పెడతలేరని నేను అడిగితే ఈ గతంలో కూడా కుళ్ళిపోయిన కోడిగుడ్లు ఇచ్చిరు, కుళ్ళిపోయిన పాలు కూడా మొత్తం గడ్డగట్టినాయి ఆయన అడిగితే వెంటనే DWO లక్ష్మీరాజన్ సార్ వెంటనే ఆ యొక్క అంగన్వాడి టీచర్కు ఆయాలకు ఫోన్ చేసి ఏమన్నాడంటే అందరి సెంటర్లలో కోడిగుడ్లు ఉంటాయి, మీ సెంటర్లో కోడిగుడ్లు ఎందుకు ఉన్నాయని లక్ష్మీరాజన్ కోపానికి వచ్చి వెంటనే కోడిగుడ్లు 3:30కు 12 గంటలకు పెట్టే కోడిగుడ్లు 3:30కు గుడ్లు పెట్టిర్రు. 3:30కు గుడ్లు పెడితే అక్కడికి సమస్య తీరిపోయింది, అక్కడికి అయిపోయింది. మళ్ళీ తెల్లారి మా భార్య మా కొడుకుని తీసుకుపోయింది. దించడానికి తీసుకపోతే నీరటి భవాని అంగన్వాడి టీచరు ఆమె ఏమంటుందంటే మీ భర్త రిపోర్టర్ అయితే ఇంతమంది రిపోర్టర్లు ఉన్నారు, ఏ ఒక్క రిపోర్టర్ కూడా అవసరం లేదు, నీ భర్తకు అవసరమా, నీ భర్తకి ఎందుకు, నీ భర్త సంగతి చూస్తా అంతు చూస్తా అని నా భార్యను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడింది. ఆయన తిట్టినది వెంటనే మా భార్య వచ్చి నాకు చెప్పింది, గిట తిడుతుంది, మేడం తిడుతుంది, రిపోర్టర్ నువ్వే ఉన్నావా, ఎవరు లేరా, నువ్వు ఎందుకు ఎడుతున్నావు, ఆమె మన మీద ఎడుతుంది, మా ఉద్యోగం చేసేదానికి ఎవ్వర తరం కాదనంటది నీరటి భవన్. ఎవ్వర తరం కాదు, మా ఉద్యోగం తీసేదానికి ఎవ్వర తరం కాదనంటే సరే అని నేను DWO CDP ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే వెంటనే వాళ్ళు ఉమరాన్ మేడం నాకు ఏమని చెప్పింది DWO సార్, ఆమెకు మేము జారీ చేస్తున్నాము, వెంటనే ఆమె మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేము జారీ చేస్తున్నాము నాకు చెప్పారు, మళ్ళీ అటు ఫోన్ చేసి చెప్పారు. ఆమె వెంటనే మళ్ళీ ఫోన్ చేసి వెంటనే నాకు ఫోన్ చేసింది. వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ భార్యాభర్తలు. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ అంటే భార్య అంగన్వాడీ టీచర్ నాతో మాట్లాడాలి, వాళ్ళ భర్త ఎందుకు మాట్లాడాలి, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఫోన్ చేసి నా మీద లైంగిక దాడి చేస్తున్నామని నేను అక్రమ కేసు పెడతామని అన్నది. నేను ఫోన్లో రికార్డ్ చేసిన అన్నది, రికార్డు ఉంది. మా ఇంటికి వచ్చాట ఆత్మహత్య చేసుకొని చనిపోతాట నా పేరు మీద. నేనేం తప్పు చేసిన? కోడిగుడ్లు తప్ప. ఇలా అంగన్వాడీ సెంటర్లలో 100కి 50-60% మంది మొత్తం కోడిగుడ్లు అంగన్వాడీ టీచర్లు తింటుర్రు. ఎవరు ప్రశ్నిస్తలేరు. నేను ప్రశ్నించినందుకు కోడిగుడ్లు ఎందుకు ఇస్తలేరు, వాళ్ళకి సరైన ఫుడ్ ఎందుకు ఇస్తలేదు, కోడిగుడ్లు తీసుకుపోయి అమ్ముతుర్రు, బాలామృతం ప్యాకెట్లు అమ్ముతుర్రు. ఇలా చర్య తీసుకోమని నేను మొన్న రీసెంట్లీ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే కిమ్మే నాయక్ ఏమన్నాడంటే DWO పిలిచి వెంటనే విచారణ చేసి నా స్టేట్మెంట్ తీసుకొని సస్పెండ్ చేయమన్నారు. CDPO ఉమర్ అని, మరి DWO ఇంతవరకు ఎందుకు సస్పెండ్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మరి మీరు ఏమైనా డబ్బులకు అమ్ముడు పోయిరా? మరి నాకేం చెప్పారు, నాకు ఉమరాన్ మేడం DWO సార్ ఏమని చెప్పారు, నువ్వు ఎక్కడ ఫిర్యాదు చేయకు, నువ్వు ఒక వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా పెట్టకని చెప్తే నేను పెట్టలే. ఇమాందారికి పోతే నేను పెట్టకపోయేసరికి ఆమె అంగన్వాడీ టీచరు
నా మీద ఏ విధంగా లైంగిక దాడిగా చేస్తున్నా అని అదే ఉద్దేశంతో ఇలా పోలీస్ స్టేషన్లో నేనట పప్పులు ఉప్పులు నూనె బియ్యము పైసలు అడిగిన కేసు పెడితే ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్ ఎస్ఐ నా మీద కేసు ఎట్లా పెడతావు? నువ్వు విచారణ ఏమైనా వద్దా? పెద్ద పెద్దల మీద కేసు పెడితేనేమో రాజకీయ నాయకుల మీద కేసు పెడితే విచారణ చేస్తారు, చిన్న చిన్నల మీద ఎన్నిసార్లు ఇట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టిరు. ఒక్కటే కేసు మీద మీరు రౌడీ షీట్లు ఇప్పటివరకు తీయలే. మరి నువ్వు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తున్నా, మరి నువ్వు నిజంగా నీతిమంతునివి అయితే మరి ఇప్పటివరకు రౌడీ షీట్లు ఎందుకు తీయలే? 120, 170 రౌడీ షీట్లు ఎట్లా అయినాయి? నా మీద రౌడీ షీట్ ఎందుకు? నేను రేపు చేసిన మర్డర్ చేసిన మళ్ళీ ఈ కేసు ఎందుకు ఎట్టు? ఎక్స్టార్షన్ 308 ఎక్స్టార్షన్. ఇగో బెస్త నరేష్ నీలాంటి పవర్ అంగన్వాడీ టీచర్తో నా మీద కేసు పెట్టించారు. ఇలా ఎఫ్ఐఆర్ అయింది. మరి నేను పిటిషన్ ఇచ్చిన ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలే. 2-3 రోజులు అవుతుంది, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన, సిఐతో మాట్లాడమన్నా, సిఐతో మాట్లాడినా, ఎస్ఐతో మాట్లాడినా, ఎవరు కూడా చర్య తీసుకోవడం లేదు. కలెక్టర్తో మాట్లాడినా వెంటనే చర్య తీసుకోవాలి. అంగన్వాడీలలో మొత్తం అక్రమాలు జరుగుతున్నాయి, కోడిగుడ్లు అమ్ముతున్నారు, చేస్తున్నారు, పిల్లలకు సరైన ఫుడ్ పెడతలేరు. చర్య తీసుకోమని చెప్పిన సస్పెండ్ చేస్తామని ఇప్పటివరకు సస్పెండ్ చేయలే. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఇక్కడికి రావాలి, నాకు సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్ కూడా నేను రాసిన జిల్లా కలెక్టర్ రావాలి, ఎస్పీ గారు కూడా రావాలి, నాకు సమాధానం చెప్పాలి. నా మీద అక్రమ కేసు వెంటనే తొలగించాలి. విచారణ ఎందుకు చేయవు? నువ్వు విచారణ చేసి నువ్వు కేసు పెట్టు. ప్రూఫ్ ఉండాలా లేదా? ఒక్క నిమిషం భవానీ మేడం మాట్లాడు. బాబు ఇప్పుడు వాయిస్ రికార్డు ఉన్నది సార్. నా మీద కేసు పెడతాని, లైంగిక వేధిస్తున్నామని బాబు ఒకటి చెప్పినందుకు లైంగిక కలెక్టర్ రావాలి, లైంగిక వేధిస్తున్నది చూపెట్టాలి. అలా భర్త ఇద్దరు కలిసి మాట్లాడతాం. నాకు మళ్ళీ ఫోన్ చేస్తావు. ఇంకొకటి ఉంది, చేసినావు నీ ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటా. సరే నేను సరే చెప్పమన్నా. నేను ఎందుకు చెప్పమాట ప్రెస్ నోట్ కూడా ఇవ్వద్దా సార్? మాకు అధికారం లేదా? మాకు లేదా? మాకు స్వేచ్ఛ లేదా? అని సార్ ప్రెస్ నోట్ కూడా పర్సనల్ సమస్యల మీద